గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు సూపర్ ఫాస్ట్ 15 న్యూస్. విభజన చట్టంలోని పెండింగ్ అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. జూన్ 2కు తెలంగాణ ఏర్పడి 10 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో ఉద్యోగుల కేటాయింపు, ఆస్తులు, అప్పుల పంపిణీపై చర్చించారు. పెండింగ్ అంశాలపై నివేదిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్. షెడ్యూల్ 9, 10లో ఉన్న సంస్థలు, కార్పొరేషన్ల పంపిణీపై చర్చించారు. విద్యుత్ సంస్థల బకాయిలు ఇంకా తేలాల్సి ఉందని అధికారులు సీఎంకు తెలిపినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఇంతవరకు చేసిన ప్రయత్నాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. 2 రాష్ట్రాల మధ్య ఉద్యోగుల బదిలీల అంశం పూర్తి చేయాలన్నారు. సయోధ్య కుదిరిన వాటిని పరిష్కరించుకోవాలని అధికారులకు సూచించారు. పీఠముడు అంశాలపై తదుపరి కార్యాచరణ చేపట్టాలని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. అలాగే ఈ నెల 18న తెలంగాణ కేబినెట్ సమావేశం నిర్వహించాలని తలపించారు సీఎం రేవంత్. విభజన అంశాలు, అలాగే మిగతా రైతు రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లు, ఖరీఫ్ పంటలపై పలు నిర్ణయాలు తీసుకోనున్నారు. ఏపీలో 81.86% పోలింగ్ నమోదైందని సీఈఓ ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు. జిల్లాల వారీగా అత్యధికంగా ప్రకాశంలో, అత్యల్పంగా విశాఖలో ఓట్లు పోలయ్యాయని తెలిపారు. ఇక అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా చూసుకుంటే దర్శిలో అత్యధికంగా, తిరుపతిలో అత్యల్పంగా పోలింగ్ నమోదైనట్లుగా స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ రైతాంగ వ్యతిరేక చర్యలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్త నిరసనకు పిలుపునిచ్చారు మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. తెలంగాణలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని కేడర్కు సూచించారు. పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన తెల్లారే వరి ధాన్యానికి క్వింటాల్కు 500 రూపాయల బోనస్ చెల్లిస్తానని ప్రకటించిన ముఖ్యమంత్రి ఇప్పుడు సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తాము అనడం రాష్ట్ర రైతాంగాన్ని మరోసారి వంచడమే అన్నారు. రాష్ట్రంలో 90% రైతులు దొడ్డు వడ్లనే పండిస్తారన్నారు. ఈ విషయం తెలిసి కూడా సన్న వడ్లకే బోనస్ ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా ప్రకటిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓట్లు డబ్బాలో పడగానే కాంగ్రెస్ వాళ్లకు రైతుల అవసరం తీరిపోయిందని దుయ్యబట్టారు. అందుకే నాలిక మడతేసి ఎప్పటి మాదిరిగానే నయవంచనకు పూనుకున్నారని సర్కార్పై నిప్పులు చెరిగారు. ఇదే మాట ఎన్నికలకు ముందు గనక చెప్పుంటే కాంగ్రెస్ పార్టీని రైతులు తుక్కు చేసేవాళ్ళన్నారు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు రైతుల పక్షాన నిలబడి కొట్లాడాలంటూ పిలుపునిచ్చారు. ఇప్పటికే కొనుగోలు కేంద్రాల్లో వడ్లను కొనడానికి నిర్లక్ష్యం వహిస్తూ రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం ఏడిపిస్తూ గోసపుచ్చుకుంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర రైతాంగానికి భరోసా కల్పించే దిశగా నిరసన కార్యక్రమాలతో పాటు ప్రతిరోజు వడ్ల కళ్ళాల కాడికి బీఆర్ఎస్ శ్రేణులు పోవాలని పిలుపునిచ్చారు. లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ఆశాజనక ఫలితాలు వస్తాయని కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి అన్నారు. ప్రధాని మోడీ పట్ల యువత, మహిళల్లో సానుకూల ధోరణి గ్రామీణ ప్రాంతాల్లో కనిపించిందన్నారు. లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీ తెలంగాణలో ప్రత్యామ్నాయ శక్తిగా అవతరించనుందని తెలిపారు. అలాగే తెలంగాణలో డబుల్ డిజిట్ సీట్లను సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు సైతం బీజేపీకి బ్రహ్మరథం పట్టారన్నారు. రిజర్వేషన్లపై రేవంత్, బీఆర్ఎస్ చేసిన కుట్రలను ప్రజలు విశ్వసించలేదన్నారు. రిజర్వేషన్లు తీసేసే శక్తి దేశంలో ఎవరికీ లేదని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. తడిసిన ధాన్యం కొనుగోలు చేయకుంటే రైతుల పక్షాన రోడ్డెక్కుతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వార్నింగ్ ఇచ్చారు. రైతన్నలను ప్రభుత్వం ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. నల్గొండ, వరంగల్, ఖమ్మం గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీని 4 సార్లు బీఆర్ఎస్ గెలిచిందని తెలిపారు. ఇక విద్యావంతులు మరోసారి బీఆర్ఎస్ను గెలిపించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ మోసపూరిత హామీలతో యువత గమనించాలని కోరారు. నల్గొండ, వరంగల్, ఖమ్మం ఎమ్మెల్సీ ఎన్నికపై కేటీఆర్ సమీక్ష జరిపారు. తెలంగాణ విద్యుత్ ఉద్యోగులపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను ఎక్స్ వేదికగా ఖండించారు మాజీ మంత్రి హరీష్ రావు. కరెంటు కోతల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి తన ప్రభుత్వ వైఫల్యాలను అంగీకరించకుండా ప్రతిపక్షాలు విద్యుత్ ఉద్యోగుల మీద అభాండాలు మోపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పారు. ఆయన వైఖరి ఆడలేక పాత గజ్జలు అనే సామెతను గుర్తు చేస్తున్నాయని హరీష్ రావు ఎద్దేవా చేశారు. విద్యుత్ ఉద్యోగుల సహకారంతోనే బీఆర్ఎస్ ప్రభుత్వం 24 గంటల పాటు కరెంటు ఇచ్చిందన్నారు. కరెంటు కోతలు లేని రాష్ట్రంగా తెలంగాణ నిలిపామని హరీష్ రావు తెలిపారు. కామారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి లక్ష్మణ్ సింగ్ లైంగిక వేధింపులపై హెచ్ఎంటీవీలో ప్రసారం చేసిన కథనంపై ఉన్నతాధికారులు స్పందించారు. వివాదాస్పద వ్యాఖ్యలు, మహిళా డాక్టర్లపై లైంగిక వేధింపుల ఘటనపై దేవునిపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు అందింది. డిఎంహెచ్ఓ చర్యలపై డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్, ఫ్యామిలీ అడిషనల్ డైరెక్టర్ అమర్ సింగ్ నాయక్ విచారణ జరిపారు. మహిళా డాక్టర్లపై లైంగిక వేధింపులు గురిచేశారన్న ఫిర్యాదులపై 3 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. దేవునిపల్లి పోలీసులు లక్ష్మణ్ సింగ్ను అరెస్ట్ చేశారు. విచారణాధికారి ప్రభుత్వానికి వైద్య ఆరోగ్య శాఖ నివేదిక సమర్పించామన్నారు. తెలంగాణలో రానున్న 10 రోజుల పాటు సినిమా థియేటర్లు మోగబోనున్నాయని, ఆక్యుపెన్సీ తక్కువగా ఉన్నందువల్ల రాబోయే 10 రోజుల పాటు సింగిల్ స్క్రీన్ థియేటర్లను మూసివేస్తున్నట్లు థియేటర్ల యాజమాన్యాల అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది. శుక్రవారం నుంచి వరుసగా 10 రోజుల పాటు సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూతపడుతున్నాయి. ప్రస్తుతం చిన్న సినిమాలే తప్ప పెద్ద సినిమాలే రిలీజ్ కావడం లేదు. దీంతో టికెట్లు అమ్ముడుపోక నష్టాలు వస్తున్నాయన్నారు. సింగిల్ స్క్రీన్ థియేటర్ల రోజువారీ మెయింటెనెన్స్ 10 నుంచి 15 వేల వరకు ఉంటుందని, ఆ ఖర్చు భరించడం ఆర్థికంగా భారంగా మారిందంటున్నారు థియేటర్ల యాజమాన్యులు. నిర్మాతలు ముందుకొచ్చి మెయింటెనెన్స్ భరిస్తా ఉంటే థియేటర్లు ఓపెన్ చేస్తామని యాజమాన్యాల అసోసియేషన్ ప్రకటించింది.
హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని విజయ టెక్స్టైల్స్ యజమాని విజయ్ కుమార్ ఇంటి ముందు ప్రైవేట్ కాంట్రాక్టర్లు నిరసనకు దిగారు. కొత్తగూడలోని విజయ సంస్థకు చెందిన 9 అంతస్తుల భవనాన్ని ఆధునీకరించే పనిని సుమారు 300 మంది కార్మికులతో చేపట్టి పనులు పూర్తి చేశామని కాంట్రాక్టర్లు తెలిపారు. 6 నెలల నుంచి తమకు రావాల్సిన బాకాలు చెల్లించాలని పలుమార్లు విన్నవించినా కూడా రేపు మాపు అంటూ దాటవేస్తున్నారని వారంతా మండిపడ్డారు. తమ బకాయిలు చెల్లించుకుంటే నిరసన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని కాంట్రాక్టర్లు హెచ్చరించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రిలో పనిచేస్తున్న కార్మికులపై బెదిరింపులకు పాల్పడుతున్న సూపర్వైజర్ను తొలగించాలని కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. రిమ్స్ ఆసుపత్రిలోని ఎమర్జెన్సీ వార్డు ఎదుటి కార్మికులతో కలిసి నిరసన తెలిపారు. పేషెంట్ కేర్ లక్ష్మి ఆత్మహత్యాయత్నానికి బాధ్యులైనటువంటి సూపర్వైజర్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రిమ్స్ సూపర్వైజర్పై చర్యలు తీసుకోవాలంటూ డైరెక్టర్ జయసింగ్ రాథోడ్కు ఫిర్యాదు చేశారు. తెలంగాణకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రానికి ముందుగానే నైరుతి రుతుపవనాలు వస్తాయని వెల్లడించింది. మే 19న రుతుపవనాలు బంగాళాఖాతం వైపు వచ్చే అవకాశం ఉందని పేర్కొంది. జూన్ 1న కేరళకు రుతుపవనాలు తాకే అవకాశం ఉందని అభిప్రాయపడింది. ఈ క్రమంలో రాష్ట్రానికి ఇవాళ నుంచి రాబోయే 3 రోజుల పాటు వర్ష సూచన ఉన్నట్లుగా వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఉదయం అంతా పొడి వాతావరణం ఉంటూ సాయంత్రం వర్షం పడే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ ఉత్తర ఈశాన్య జిల్లాలతో పాటు దక్షిణ జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు ఛాన్స్ ఉందని చెప్పుకొచ్చింది. ఉరుములు మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా వెల్లడించింది. అకాల వర్షాలు రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. నిర్మల్, భైంసా మార్కెట్ యార్డులో అమ్మకానికి తీసుకొచ్చిన వరి ధాన్యం అకాల వర్షంతో తడిసి ముద్దయ్యాయి. ఆదిలాబాద్ జిల్లాలోని 12 వ్యవసాయ మార్కెట్ కొనుగోలు కేంద్రాల వద్ద అమ్మకానికి తెచ్చిన జొన్న పంట కూడా వర్షానికి తడిసి ముద్దయింది. మామిడ, పొన్కల్, పోతారం, అనంతపేట్, లక్ష్మణ్ చంద, మల్లాపూర్, పీచర, ధర్మారం, మునిపెల్లి తదితర గ్రామాల్లో 2 గంటల పాటు వర్షం కురిసింది. పలుచోట్ల ధాన్యం తడిసి కొట్టుకుపోయింది. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి తమను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో విధులు నిర్వహించినటువంటి కేంద్ర భద్రతా బలగాలు సిఆర్పీఎఫ్ జవాన్లను సన్మానించారు మహబూబాబాద్ డీఎస్పీ సిఏ దేవేందర్. పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి స్థానిక పోలీసులతో సమన్వయం చేసుకుంటూ తమ విధులను నిర్వర్తించారని వారి సేవలను కొనియాడారు. ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ బాధ్యతలను కూడా వారే నిర్వర్తిస్తున్నారని వారికి కృతజ్ఞతలు తెలిపారు. వ్యవసాయాధికారుల తప్పిదంతో మరణించిన రైతుకు రైతు బీమా అందని ఘటన వనపర్తి జిల్లా గుమ్మడం గ్రామంలో చోటు చేసుకుంది. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఆ రైతు కుటుంబం రైతు బీమాను కోల్పోయింది. చనిపోయిన రైతు నామిని ఆరోగ్యంతో మంచం పట్టింది. ఆమెకు మందులు అలనా పాలనా చూసేవారే కరువయ్యారు. రైతు బీమాతో అయినా తమ జీవితాన్ని గడుపుదాం అనుకుంటే అధికారుల తప్పిదంతో నేటికి రైతు బీమా రాలేదని ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలంలో సీతారాం ప్రాజెక్టు కాలువ పనులను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే రామదాస్ పరిశీలించారు. రైతులు పంటలు పండించుకోవడానికి నీరు అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుంటుందన్నారు. సీతారామ మెయిన్ కెనాల్ 4 పంప్ హౌస్లతో పాటు మేజర్ పనులన్నీ పూర్తయ్యాయని, ఈ సంవత్సరం నుంచే నీరు అందిస్తామని మంత్రి తుమ్మల అన్నారు. అధికారం ఉందని ఉత్సాహంతో, డబ్బు ఉందన్న అహంకారంతో కాంగ్రెస్, బీజేపీలు ఎంపీ ఎన్నికల్లో డబ్బులు ఇచ్చినట్టుగా వెదజల్లాయని ఆరోపించారు మాజీ మంత్రి జోగురామన్న. లోక్సభ ఎన్నికల్లో విజయం తమదే అంటూ ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల విధానాలపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నారు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి రాజయోగానికి ఢోకా లేకుండా చూడాలని శ్రీ మహారుద్రసహిత రాజశ్యామల శాస్త్ర చండీయాగం నిర్వహించారు. తాడేపల్లిలో 41 రోజులుగా 45 మంది వేద పండితులు ఋత్వికులతో యాగ క్రతువును నిర్వహించారు. బ్రహ్మశ్రీ నల్లపెద్ది శివరాం ప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో డాక్టర్ అరిమండ వరప్రసాద్ రెడ్డి, విజయ్ శారదారెడ్డి దంపతులు, రక్షా ఫౌండేషన్ వ్యవస్థాపకులు పడమట సురేష్ బాబు సహకారంతో రాజశ్యామల యాగం సాగింది. యాగం పూర్తయిన సందర్భంగా వేద పండితులు తాడేపల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో సీఎం వైఎస్ జగన్ దంపతులకు వేద ఆశీర్వచనాలతో తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఏపీలో జరుగుతున్న హింసపై కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఘటనలపై ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్ కుమార్ గుప్తాలకు ఈసీ సమ్మన్లు జారీ చేసింది. రేపు ఢిల్లీకి వచ్చి వివరణ ఇవ్వాలని ఆదేశించింది. హింసాత్మక ఘటనలపై వివరణ ఇవ్వాలంటూ ఆదేశించింది. మాచర్ల, తాడిపత్రి, చంద్రగిరి, నరసరావుపేట ఘటనలపై ఈసీ సీరియస్గా ఉన్నట్లు సమాచారం. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు తమను ఎన్నికల ఖర్చుల వివరాలు ఎన్నికల లెక్కింపులోపు సమర్పించాలని ఎన్నికల ముఖ్యాధికారి ముఖేష్ తెలిపారు. ఎన్నికల వ్యయ వివరాల పరిశీలన, ఎన్నికల ఫలితాల వెల్లడికి ముందుగా సమర్పించి సహకరించాలని కోరారు. అసెంబ్లీకి పోటీ చేసిన అభ్యర్థులు, లోక్సభ అభ్యర్థులు తమ వ్యయ నివేదికలను సమర్పించాలని కోరారు. ఏపీలో హింసాత్మక ఘటనలపై ఈసీ సీరియస్గా ఉందని సీఈఓ ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. పోలింగ్ తర్వాత జరిగిన హింసలో పాల్గొన్న వారిని అరెస్ట్ చేసినట్టు సీఈఓ వెల్లడించారు. ఈవీఎంలను ధ్వంసం చేసిన వారిని గుర్తించి
జైల్లో పెట్టాలని ఈసీ సూచించిందన్నారు. ఏలూరు జిల్లా పోలవరంలో ఎన్నికల సందర్భంగా ఓటర్లకు నగదు పంపిణీపై సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఓటర్లకు డబ్బు పంచకుండా నొక్కేసారని ఒక పార్టీ నాయకులు మరొక పార్టీ నాయకులపై గట్టిగా ప్రచారం చేస్తున్నారు. ఇంతకీ అసలు ఎంత వచ్చింది, ఎంత పంచిపెట్టారో అన్న తెలాలను పట్టుబట్టారు. పోలింగ్ జరిగిన తర్వాత కూడా నగదు పంపిణీపై పంచాయతీలు పెట్టుకున్నారు. పోలవరం నియోజకవర్గం అసెంబ్లీ అభ్యర్థిగా కూటమి సభ్యుడైన చిర్రి బాలరాజును జనసేన తరపున బరిలోకి దించారు. ఈ నియోజకవర్గంలో నగదు పంపిణీపై రాద్ధాంతం చోటు చేసుకుంది. నచ్చిన వాళ్ళకి పంపకాలు జరిపి మిగతా నొక్కేశారంటూ జనసేన కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. నగదు ఎంత వచ్చింది, ఎంత ఖర్చు పెట్టారు అంటూ కార్యకర్తల నాయకులు నిలదీయడంతో పోలవరంలో చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు టీడీపీ, వైసీపీ నాయకులు అలాగే కార్యకర్తలు దాడులు ప్రతిదాడులు చేసుకుంటుంటే తాజాగా నగదు పంపిణీపై పంచాయతీ సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తోంది. రాజకీయ కక్షతోనే వైసీపీ నేతలు కార్యకర్తలపై దాడులకు తెగబడ్డారని టీడీపీపై నిప్పులు చెరిగారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఇక ఈ విషయంలో ఈసీ ఉదాసీనంగా వ్యవహరించిందని కామెంట్ చేశారు. పోలీసులు ప్రేక్షపకత్ర పరిమితమయ్యారన్నారు సజ్జల. ఇక బడుగు బలహీన వర్గాలపైన దాడులు జరిగాయని వ్యాఖ్యానించారు. చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారని, ఈసీ పక్షపాత ధోరణితో వ్యవహరించిందన్నారు సజ్జల. రాజకీయ కక్షలతోనే హింస కొనసాగుతోందన్నారు. తమ కార్యకర్తలు సంయమనంతో వ్యవహరిస్తున్నారని సజ్జల పేర్కొన్నారు. ఎన్నికలను ఈసీ అపహాస్యం చేసిందని మాజీ మంత్రి పేర్ని నాని ఆక్షేపించారు. ఈసీ టీడీపీతో పొత్తు పెట్టుకున్నట్లు వ్యవహరించిందని ఆరోపించారు. టీడీపీ దాడులు చేసిన చోట పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారన్నారు. పురంధేశ్వరి ఫిర్యాదుతోనే కొన్ని చోట్ల ఎస్పీలను మార్చారని, అక్కడే ఘర్షణలు జరిగాయన్నారు. ఓటమి భయంతోనే జగన్ వైసీపీ శ్రేణులతో దాడులు చేస్తున్నారని టీడీపీ నేత వర్ల రామయ్య ఆరోపించారు. తన ఖేల్ ఖతం అవుతుందని ప్లాన్ బి ప్రకారం అల్లర్లు సృష్టించి సాధారణ జనాలు ఓట్లు వేయకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారన్నారు. ప్రజలపై టీడీపీ నేతలపై దాడులు చేస్తున్నా పోలీసులు అడ్డుకోలేకపోయారని వర్ల రామయ్య విమర్శించారు. ఏపీలో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించబోతోందని టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న అన్నారు. కూటమి అభ్యర్థులు 130 స్థానాలకు పైగా గెలుస్తారనే విశ్వాసం వ్యక్తం చేశారు. పోలింగ్ రోజు అర్ధరాత్రి వరకు ఓటర్లు బారులు తీరడమే దీనికి ఉదాహరణని పేర్కొన్నారు. రాష్ట్రానికి చంద్రబాబు అవసరమని ప్రజలు గుర్తించారన్నారు. చంద్రబాబు 4వసారి ముఖ్యమంత్రి అమరావతిలో ప్రమాణ స్వీకారం చేస్తారని తెలిపారు. మంత్రి బొత్స సతీమణి ఝాన్సీ ఎంపీగా ఓడిపోతుందన్నారు. ఫలితాలు వచ్చేలోపు అధికారులను భయపెట్టాలని మంత్రి బొత్స మాట్లాడుతున్నారని మండిపడ్డారు. గతంలో ఎన్నడూ లేని విధంగా నారావారి కుటుంబం ప్రచారం నిర్వహించడంతో ప్రజల నుంచి మంచి ఆదరణ లభించిందనే అభిప్రాయం వ్యక్తం చేశారు ఆయన. తిరుపతి జిల్లా చంద్రగిరిలో హై టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. పద్మావతి యూనివర్సిటీ స్ట్రాంగ్ రూమ్ దగ్గర పులవర్తి నేలపై దాడి జరిగింది. దీంతో ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యల్లో భాగంగా పలువురు టీడీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. టీడీపీ శ్రేణుల అరెస్టుకు నిరసనగా తిరుచానూరు పోలీస్ స్టేషన్ వద్ద పులవర్తి నాని సతీమణి సుధారెడ్డి నిరసన వ్యక్తం చేశారు. దాడి చేసిన వారిని వదిలిపెట్టి తమ వారిని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారంటూ పోలీసులను ప్రశ్నించారు. మరోవైపు తిరుపతి స్విమ్స్ హాస్పిటల్ నుంచి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులవర్తి నాని డిశ్చార్జ్ అయ్యారు. అనంతరం నేరుగా చంద్రగిరిలోని తన గన్మెన్ ధరణ ఇంటికి వెళ్లి ఆయన పరామర్శించారు. ధరణ ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. గన్మెన్ ప్రైవేట్ సెక్యూరిటీ లేకపోయి ఉంటే తాను ప్రాణాలతో ఉండేవాడిని కాదన్నారు పులవర్తి నాని. వాళ్ళు చూపిన ధైర్య సాహసాలు అభినందనీయమంటూ కొనియాడారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో చెలరేగిన అల్లర్ల కారణంగా 144 సెక్షన్ విధించారు పోలీసులు. దుకాణాలు మూసివేయాలని విజ్ఞప్తి చేశారు. 4 లేదా అంతకంటే ఎక్కువ మంది సమావేశం కాకూడదంటూ హెచ్చరికలు జారీ చేశారు. పోలీసుల వినతితో వ్యాపారులు స్వచ్ఛందంగా షాపులు మూసివేశారు. మరోవైపు జిల్లాలో నర్సరావుపేటలో కాసు మహేష్ రెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, చదలవాడ అరవింద్ను హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. ఎన్నికల రోజు ఘర్షణలో పాల్గొని దాడులకు పాల్పడిన 62 మందిని అదుపులోకి తీసుకున్నారు. అనకాపల్లి నర్సీపట్నంలో ఆర్టీసీ సమ్మెబాటు పట్టారు. ఎన్నికల విధులు నిర్వహించిన తమకు రెస్ట్ ఇవ్వకుండా విధులకు హాజరు కావాలంటూ అధికారులు మెసేజ్లు పెట్టారని ఆరోపించారు. 5 రోజులు డ్యూటీ చేసిన వారికి 3 రోజులు మాత్రమే హాజరు వేశారని తెలిపారు. ఇప్పటివరకు డిఏలు కూడా చెల్లించలేదని ఆర్టీసీ డ్రైవర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనంతపురం జిల్లా గుంతకల్లులోని బీరపాలయంలో భారీ చోరీ జరిగింది. గుర్తు తెలియని దుండగులు అర్ధరాత్రి సమయంలో ఆలయ ప్రధాన గేటును ధ్వంసం చేసి లోపలికి ప్రవేశించారు. ఆలయంలో ఉన్న హుండీ తాళాలు పగులుకొట్టి దాదాపు 4 లక్షల రూపాయల నగదు దోచుకెళ్లారు. ఆలయ పూజారి సమాచారం అందించగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సర్ ఆర్థర్ కాటన్ దేశానికి చేసిన సేవలు మరువలేనివని భాజపా రాష్ట్ర అధ్యక్షులు దగ్గుబాటి పురంధేశ్వరి కొనియాడారు. గోదావరి జిల్లాలో ఎక్కడ చూసినా సర్ ఆర్థర్ కాటన్ విగ్రహాలు కనిపిస్తాయన్నారు. సర్ ఆర్థర్ కాటన్ జయంతి సందర్భంగా ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రకాశం జిల్లా పొదిలిలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. ఐస్ క్రీం తిని పలువురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వాంతులు విరోచనాలు కావడంతో బాధితులు కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. అనంతరం బ్లూబెల్ ఐస్ క్రీం బండ్లపై పొదిలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఐస్ విక్రయించిన 3 పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
కరీంనగర్ జిల్లా చొప్పదండిలో దారుణం జరిగింది. ఇంటర్ చదువుతున్న బాలికపై నలుగురు యువకులు అత్యాచారం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇంటర్ చదువుతున్న యువతికి చొప్పదండి యువకుడితో ఇన్స్టాలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. అయితే ఆ యువకుడు ఆమెతో దిగిన ప్రైవేట్ ఫొటోస్ లీక్ చేస్తానంటూ బ్లాక్మెయిల్ చేసి పలుమార్లు అత్యాచారం చేశాడు. ఈ విషయాన్ని అతడి స్నేహితులు కూడా చెప్పడంతో మరో ముగ్గురు యువకులు కూడా ఆమెను బ్లాక్మెయిల్ చేసి అత్యాచారానికి పాల్పడ్డారు. యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి పలువురిని అదుపులోకి తీసుకున్నారు. మహారాష్ట్రలో చిన్న చిన్న పార్టీలను విలీనం చేసుకోవడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ప్రధాని మోడీ ఆరోపించారు. అందుకే ఇక్కడ కూటమి కట్టిందన్నారు. కనీసం విపక్ష హోదా దక్కించుకునేందుకు అలయన్స్కి ఏర్పడ్డాయన్నారు. ఎన్నికల తర్వాత నకిలీ శివసేన, నకిలీ ఎన్సీపీలు కాంగ్రెస్ పార్టీలో విలీనం కావాల్సిందే అంటూ మోడీ జోస్యం చెప్పారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో మోడీ మహారాష్ట్రలో పర్యటించారు. దేశ ప్రధానిగా మోడీ 2029 వరకు ఉంటారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. ఆ తర్వాత కూడా ఆయన తమను నడిపిస్తారని చెప్పారు. మైనార్టీ ఓటు బ్యాంకుకు భయపడి ఇండియా కూటమి రామమందిర ప్రాణ ప్రతిష్ఠ వేడుకను బహిష్కరించిందని అమిత్ షా ఆరోపించారు. పేదల తరపున ఇండియా కూటమి పోరాడుతోందన్నారు. కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే రాజ్యాంగ రక్షణ కోసమే ఎన్నికలు జరుగుతున్నాయంటూ ఆయన తన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికలు 2 సిద్ధాంతాల మధ్య యుద్ధంగా ఆయన అభివర్ణించారు. ఇప్పటివరకు 4 దశల్లో జరిగిన ఎన్నికల్లో ఇండియా కూటమి బలంగా ఉందన్న ఆయన మోడీని ఇంటికి పంపించేందుకు దేశ ప్రజలు సిద్ధమయ్యారని అన్నారు. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే జూలై 4న దేశవ్యాప్తంగా ప్రతి మహిళ అకౌంట్లో 8,500 రూపాయలు వేస్తామన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జూలై 4న అర్హులైన ప్రతి ఒక్కరూ తమ అకౌంట్ చెక్ చేసుకోవచ్చని హామీ ఇచ్చారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో రాహుల్ గాంధీ ఒడిశాలో పర్యటించారు. బీజేపీకి అసలు ఇన్ని వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయని కాంగ్రెస్ ముఖ్య నాయకురాలు ప్రియాంక గాంధీ ప్రశ్నించారు. ప్రపంచంలో ధనిక పార్టీ ఏదైనా ఉంది అంటే అది బీజేపీని అని ఆరోపించారు. ఆమె కాంగ్రెస్ 50 ఏళ్ల అధికారంలో ఉన్న ఇంత డబ్బు తమ పార్టీ వద్ద లేదన్నారు. కానీ బీజేపీ కేవలం 10 ఏళ్లలోనే 10,000 కోట్లు సంపాదించిందని ప్రియాంక దుయ్యబట్టారు. సీఏఏ అమల్లోకి వచ్చిన తర్వాత తొలిసారి 14 మందికి భారత పౌరసత్వాన్ని ఇచ్చారు. శరణార్థులుగా వచ్చిన వారికి పౌరసత్వాన్ని కేంద్ర హోం కార్యదర్శి అజయ్ కుమార్ భల్లా అందజేశారు. భారత పౌరసత్వం కోసం వారు దరఖాస్తు చేసుకోగా వారు శరణార్థులుగా నిర్ధారించి ఆ మేరకు పౌరసత్వం ఇచ్చారు. పౌరసత్వం రావడం పట్ల వారు సంతోషం వ్యక్తం చేశారు. ఎన్నో అవమానాలు పడి భారత్కు వచ్చామని తెలిపారు. న్యూస్ క్లిక్ వ్యవస్థాపకుడు ప్రబీర్ అరెస్ట్ చెల్లదని తక్షణం విడుదల చేయాలంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పోర్టల్ నిర్వహణకు ఆయనకు విదేశీ నిధులు అందుతున్నాయంటూ ఉపా చట్టం కింద గతేడాది అక్టోబర్లో ప్రబీర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ కేసులో సరైన ఆధారాలు చూపించడంలో పోలీసులు విఫలం కావడం వల్ల ప్రబీర్ వెంటనే విడుదల చేయాలని సుప్రీంకోర్టు ధర్మాసనం తాజాగా ఆదేశించింది. చైనా అనుకూల ప్రచారానికి న్యూస్ క్లిక్ నిధులు అందుతున్నాయని గతేడాది న్యూయార్క్ టైమ్స్లో కథనం ప్రచురితమైంది. చైనా ప్రభుత్వానికి సన్నిహితంగా ఉండే అమెరికా మిలియనీర్ నెవిల్ రాయ్ సింగం నుంచి గ్లోబల్ నెట్వర్క్లో భాగంగా ఉన్న న్యూస్ క్లిక్ నిధులు పొందినట్లు ఆ కథనంలో పేర్కొంది. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ పోలీసులు ఉపా చట్టం కింద కేసు నమోదు చేశారు. 2023 అక్టోబర్ 3వ తేదీన న్యూస్ క్లిక్ పోర్టల్లో పనిచేసే జర్నలిస్టులలో సోదాలు చేశారు. డిజిటల్ పరికరాలు, పలు డాక్యుమెంట్లను సీజ్ చేశారు. అదే రోజు ప్రబీర్తో పాటు ఆ సంస్థ హెచ్ఆర్ హెడ్ అమిత్ చక్రవర్తిని కూడా అరెస్ట్ చేశారు. రాజస్థాన్లోని కొలిహాన్ రాగి గనిలో చిక్కుకున్న 15 మంది కార్మికులను రెస్క్యూ టీం బయటకు తీసింది. వీరిలో ఒకరు మృతి చెందగా మిగతా 14 మంది స్వల్ప గాయాలతో బయటపడ్డారని జిల్లా కలెక్టర్ నీమ్ కథానా శరద్ మెహ్రా తెలిపారు. క్షతగాత్రులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. వీళ్ళకి చేతులు, కళ్ళపై స్వల్ప గాయాలయ్యాయని, ప్రాణభయం లేదని తెలిపారు. ఇక హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్కి చెందిన రాగి గనిలో మంగళవారం రాత్రి సుమారు 8 గంటలకు కార్మికులు గని నుంచి బయటకు వస్తుండగా లిఫ్ట్ తిక్కిపోయింది. దీంతో 15 మంది కార్మికులు 1875 అడుగుల లోతులో చిక్కుపోయారు. అప్రమత్తమైన సిబ్బంది వారికి ఔషధాలు, ఆహారం ప్యాకెట్లు అందించారు. గనిలో చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీసేందుకు కోల్కతాకు చెందినటువంటి ఎస్బీఆర్ఎఫ్ బృందం ఖేత్రీకి వచ్చింది. ఎన్డీఆర్ఎఫ్ బృందం కూడా సహాయక చర్యల్లో పాలుపంచుకుంది. ఈ రెస్క్యూ బృందాలు రెండూ కలిసి అనేక గంటల పాటు శ్రమించి 15 మంది కార్మికులను బయటకు తీసుకొచ్చాయి. ప్రమాదవశాత్తు అందులో ఒకరు చనిపోయారు. మిగతా ఒక కార్మికుడు కూడా అంతా సురక్షితంగా బయటకు రావడం పట్ల వారి కుటుంబాలు, సభ్యులు, అలాగే బంధువులు, సహోద్యోగులు ఆనందం వ్యక్తం చేశారు. కశ్మీర్కు చెందిన ఓ తాతయ్య 100 ఏళ్ల వయసులో కూడా క్రికెట్ ఆడుతున్నాడు. రియాసీ ఏరియాకు చెందినటువంటి 102 ఏళ్ల హాజీ కరమ్ దిన్ యువకులతో పోటీగా బ్యాట్ చేతపట్టి తన స్కిల్స్ను ప్రదర్శిస్తున్నాడు. యంగ్స్టర్తో పోటీగా క్రికెట్ పిచ్లో పరుగులు తీస్తున్నాడు. ఆత్మవిశ్వాసం ఉంటే వయసు అడ్డు కాదని, స్పోర్ట్స్ ఆడితే ఫిట్నెస్ అదే ఉంటుందనే సందేశాన్ని ఇస్తున్నాడు. కాళ్లకు ప్యాడ్స్, చేతులకు గ్లౌజులు తొడుక్కుని బ్యాట్తో షాట్లు మీద షాట్లు కొడుతున్నాడు. అంతేకాదు ఇటీవల జరిగిన 2వ దశ లోక్సభ ఎన్నికల్లోనూ కరమ్ దిన్ తాతయ్య తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. ఐపీఎల్ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్పై పంజాబ్ కింగ్స్ పంజా విసిరింది. ప్లే ఆఫ్ రేసులో అర్హత సాధించిన రాజస్థాన్ రాయల్స్ దూకుడుకు కళ్ళెం వేసింది. పంజాబ్ బౌలర్లు అద్భుతమైన బంతులు సంధించి
తక్కువ పరుగులకే కట్టడి చేశారు. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ జట్టు 144 పరుగులు చేసింది. 145 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ 7 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని కైవసం చేసుకుంది. ఐపీఎల్ నుంచి పంజాబ్ కింగ్స్ లీగ్ దశలో నిష్క్రమించినప్పటికీ గౌరవప్రదమైన స్థానం చేజిక్కించుకున్నారు. పంజాబ్ విషయంలో కీలక పాత్ర పోషించిన శామ్ కర్న్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఇప్పటిదాకా ఐపీఎల్లో 13 మ్యాచ్లు ఆడిన రాజస్థాన్ 8 విజయాలతో 16 పాయింట్లు సాధించి ప్లే ఆఫ్ రేస్ 2వ స్థానంలో నిలిచింది. పంజాబ్ కింగ్స్ 5 విజయాలతో 10 పాయింట్లను సాధించి పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో నిలిచింది. ఇవి వాటి సూపర్ ఫాస్ట్ 15 న్యూస్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.